మహిళా కండక్టర్ వెటకారం బస్సులో తిరగటం అమ్మాయిలకు ఫ్యాషన్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం సదుపాయం కల్పించడం ఏమో కానీ ఓ విద్యార్థికి మహిళా కండక్టర్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. నడికూరు నడికూడ మండలం నర్సక్కపల్లెకు చెందిన విద్యార్థిని మేఘన పరకాల నుంచి హుజూరాబాద్ వెళ్లే బస్సు ఎక్కింది. అయితే ఉచిత ప్రయాణం కావడంతో విద్యార్థిని తన వద్ద ఉన్న ఆధార్ కార్డు చూపించింది. దీంతో మహిళా కండక్టర్ ఫోటో మార్చుకుంటే ఏమవుతుంది, చిన్నప్పటి కార్డు ఉందా అంటూ వెటకారంగా మాట్లాడింది. కాగా తాను అప్డేట్ చేసుకున్నానని చెప్పిన పట్టించుకోలేదని, అలా మాట్లాడకండి, అవసరమైతే డబ్బు తీసుకోమని చెప్పింది. పైసలు ఎక్కువైనాయా? అయినా కాలేజీ అమ్మాయిలకు పని పాట లేకుండా బస్సులో తిరగటం ఫ్యాషన్ అయిపోవడంతో బస్సులోనే ఈ విద్యార్థి కంటతడి పెట్టుకుంది. ఈ విషయాన్ని తన తండ్రికి ఫోన్లో తెలియజేయగా అతను పరకాల ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు డిపోకు అయితే చేరుకున్నాడు. డిఎం కొత్త బస్సుల ప్రారంభోత్సవం బిజీగా ఉండటంతో అక్కడ ఉన్న కొందరు ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి అలా జరగకుండా చూసుకుంటామంటూ నచ్చజెప్పారు. అయితే ఓవైపు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొత్త బస్సులు ప్రారంభిస్తుండగా ఈ ఘటన జరగటం విశేషం. ఈ విషయంపై ఆర్టీసీ డిఎం రవిచంద్ర దృష్టికి సాక్షి తీసుకెళ్లగా ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్పడంలో తప్పేమీ లేదన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దేవుడి కానీ అడ్డుగా అవమానాలు అయితే ఎదురవుతుందని చెప్పేసి మీరు అంటున్నారన్నమాట. ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో